నిజమైన క్రైస్తవుడికి ఉండే ధైర్యం అనేది వేరండి. ఎలా ఉంటదంటే, నిజమైన క్రైస్తవుడు అని అంటే, క్రైస్తవుడు అని అంటే ఏంటి? క్రీస్తుని కలిగి ఉన్నాడు. క్రీస్తువు అని అంటే ఏంటి? నీతి, యథార్థత ఆయనలో ఉన్నది. ఇప్పుడు ఆయన అనుసరించి జీవించేవాడు ఈ లోకంలో వచ్చే వాటికి, ఈ లోకంలో వచ్చే శ్రమలకు గాని, బాధలకు గాని, హింసలకు గాని భయపడడు. సో అంటే నువ్వు నిజంగా క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా? నిజంగా నీతి యథార్థత నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఒక ఆల్కహాల్ టెస్ట్ అనేది రోడ్డు మీద జరుగుతుంది. రోడ్డు మీద జరుగుతున్నప్పుడు 1 కిలోమీటర్ దూరంలో తెలిసింది నీకు. తెలిసినప్పుడు నిజంగా నువ్వు తాగలేదు అన్నప్పుడు ఏ ధైర్యం ఉంటుంది నీకు? నిజంగా తాగే అన్నప్పుడు ఎలాంటి భయం ఉంటుంది నీకు? ఆలోచించండి. అండ్ నిజంగా తాగలేదు అన్నప్పుడు నువ్వు ఎలా వెళ్తావు అంటే ఆ చెక్కింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు నిజంగా తాగే ఉన్నప్పుడు ఏం చేస్తావు? అక్కడక్కడ ఆకుండా దాట్లేని మళ్ళీ కారు లేని మళ్ళీ వాటిలేని వెళ్తానికి ట్రై చేస్తావు. సో నీతిగా ఉన్నప్పుడు నీలో ఉండే ధైర్యం వేరు. ఇలాంటివి వస్తాయా? వాళ్ళు బెనిఫిట్స్ తెస్తారా? ఇంకేదన్నా తెస్తారా? తీసుకో, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. బెనిఫిట్స్ ఈరోజు రేపొద్దున్న ప్రాణం నో ప్రాబ్లం. ఎందుకంటే ఆవిరి లాంటి జీవితం తీసేస్తే నా దేవుడి దగ్గరికి తప్ప కానీ ఇంకెక్కడికి వెళ్ళదు అనే ధైర్యం ఉంటుంది. నీతిలో ఉంటుంది ధైర్యం, యథార్థతలో ఉంటుంది ధైర్యం, క్రీస్తులో ఉంటుంది ధైర్యం. నీ ధైర్యం ఎలా ఉందో ఒక్కసారి చూడు. పూర్తి వీడియో అనేది కామెంట్లు ఇచ్చాను.